హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సమ్మక్కకి. అక్కడికి ఎందుకు వెళ్తున్నాము ఈ టైంలో అని అనుకుంటున్నారా? మాకు మొక్కు ఉంది. సో మొక్కు చెప్పుకోవడానికి అయితే వెళ్తున్నాము. మొత్తం ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా ఇది ఎక్కడ ఏంటి అనేది చెప్పేస్తాను. మా చెల్లెమ్మ సోకులక్క అన్నమాట. ఇక్కడ మాకంటే ముందు చాలామంది భక్తులు అయితే ఉన్నారు. నైట్ టైము ఇక్కడంతా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఏ ఐటమ్ మిస్ కావద్దు అన్నట్టు మేకపోతుతో సహా ఇక్కడ ప్రతిదాన్ని తెచ్చేసుకొని ఉన్నారనమాట. నైట్ టైం కాబట్టి అందరైతే ఇక్కడైతే నిద్రపోతున్నారు. చలో ఇంకా మనమైతే దర్శనం చేసుకుందాము. గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే ముందు కంపల్సరీ గట్టమ్మననేసి ఇక్కడ అమ్మవారు ఉంది, గ్రామ దేవత. ఇక్కడ మనం దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మని మనం దర్శించుకోవాలి. మరి ఇది ఎక్కడ అయింది అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ములుగు అనమాట, ములుగు ప్రాంతము. ఇక్కడ గట్టమ్మ అమ్మవారికి మనం నార్మల్గా ఎట్లా పూజ చేస్తామో అట్లా చేయరనమాట. గిరిజన వాసులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ సంప్రదాయంలోనే చేస్తారు అమ్మవారికి. ఇక్కడ అమ్మవారికి ఏది అనుకుంటే అది జరుగుతుంది, ఏది కోరుకున్న కొంగు బంగారమే అన్నమాట. ఇక్కడ స్పెషల్ అమ్మవారిని అన్నదాతలు ఏం కోరుకుంటారంటే పంటలు మంచిగా వండాలా, ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ఇబ్బందులు రావద్దనేసి అమ్మవారికి బాగా చేస్తారనమాట. ఇక్కడ మాతో పాటు మీకు కూడా అమ్మవారి గట్టమ్మ తల్లి దర్శనం మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇక్కడైతే నేను ఒక కొబ్బరికాయ కొట్టిన అమ్మ ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలనేసి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రయాణం సాఫీగా జరిగిపోతుంది అనేసి నమ్మకం అనమాట. చలో ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా చూపిస్తా. నైట్ టైం కాబట్టి మొత్తం వ్యూ మంచిగా ఉంది కదా, లైటింగ్స్తోని జిగేల్. ఇంకా ఇదంతా కూడా ఇంకా భక్తులు అయితే నార్మల్గా వాడుకున్నారు. మేమైతే అంత దర్శనం చేసుకున్నాము. ఇక్కడ సమ్మక్క గద్దె, అక్కడ సారలమ్మ గద్దె, ఇక్కడ రెండు కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అమ్మవారు విగ్రహం మధ్యలో ఉంటుంది, అటుపక్కకి ఇటుపక్కకి. అమ్మకి గంట కొట్టి ప్రార్థిస్తే ఏదనుకుంటే అది మనకు వరం ఇస్తుంది అనేసి ఇక్కడ గిరిజనుల భక్తుల యొక్క నమ్మకం అండి. ఇక మేమైతే ఇక్కడ నుంచి ప్రదర్శన చేసుకున్నాం అనమాట, చేసేసుకున్నాం. ఈ నుంచి ముందు పోయి కూర్చుందాం అని అనుకుంటున్నాం. ఇక మా పాప ఇంకా పిల్లలు అయితే మస్తు మొక్కుతున్నారు. భక్తి అయితే ఎక్కువ, మాకంటే ఎక్కువ. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా సారలమ్మ గద్దె అనమాట. అక్కడ మనం ముందు చూసుకున్నాం కదా సమ్మక్క గద్దె. పొద్దంతా ఇంట్లో వేడిగా ఉండి సడన్గా మేము బయటకు వచ్చేసరికి చెప్పలేనంత చల్ల గాలి అయితే వస్తుంది. ఇంకొకటి మెయిన్ రోడ్ కాబట్టి ఇది అంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి చల్లగానే ఉంది. ఇంకొకటి మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే లారీలో నైట్ టైంలో ఎట్లా ఓవర్ స్పీడ్లో పోతున్నాయి. మీరు ఎవరైతే ట్రావెల్ చేస్తారో నైట్ టైం జర చూసి మీరందరూ కూడా ఎవరికి ఏ హారన్ కొట్టినా సరే వినే అంత పరిస్థితుల్లో లారీ డ్రైవర్స్ అయితే అసలు లేరు. ఇక మా పాప అయితే మేకను చూసి జర భయపడుతుంది. ఇక మా చెల్లె అయితే ఇక మేక డూ యూ లవ్ మీ అనేసి దాన్ని పట్టుకొని అంటుంటే నేనైతే విపరీతంగా నవ్వుతున్నాను. ఇక అప్పుడప్పుడు ఫన్ లేకపోతే మరీ బోర్ వచ్చేస్తుంది కదా. ఇక మా తమ్ముడు అయితే ఫుల్ బిందాస్గా మా అల్లుడు సన్మిత్ రెడ్డి ఎట్లా కూర్చున్నాడు, ఏంది ఎక్కడికి వచ్చినావు ఇంత దూరం. మా చెల్లి ఇంకా మస్తు అంటే మస్తు ఏదేదో మేకలతో గొర్రెలతో మాట్లాడుతుంది అనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మా అమ్మ అటు పక్క, ఇక్కడ మా అత్త ఒక పక్క అట్లా కూర్చున్నారు, ఏదో మౌనం పాటిస్తున్నారు. ఇది ఇంకా చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అంత మస్తు పీస్ఫుల్గా ఉంది కదా. ఇక మా పాప అయితే గంట కొట్టి మరి అమ్మవారిని అయితే మొక్కేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.